అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటీ అన్నారు. గొడ్డల పోటీ అని చెప్పి అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు. ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర రాశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు, అధికారంకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అయ్యుడు సునీతమ్మ గారు అనేక ప్రశ్నలు వేశారు. సిబిఐ విచారణ ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్నమాట మనకు అందరికీ తెలిసిందే. అధికారం లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. తర్వాత ఆయన అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదో చెప్పాలి సమాధానం. ఇది మొత్తం ఆంధ్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయిని చంపించారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు, పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ రోజు చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బలబుద్ధి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు, అడగలేదు. డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సంధించారు. తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఈ హత్య వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామా లాగా మళ్ళీ అధికారంకు రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి సమాధానం చెప్పాలి. ఇది మేము ఇప్పుడే ఎందుకు అడుగుతున్నామని కూడా మేము అనొచ్చు. మేము అనేక సందర్భాలు అన్నాం. ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కనుక ఆయనకి ఎలక్షన్కి వెళ్లే ముందు వీటికి సమాధానం చెప్పాలి. సునీతం అడుగుతుంది, వారి తరఫున మేము కూడా అడుగుతున్నాం. ఆవిడ అడిగింది ఏమైతే అడుగుతుందో సమాధానం చెప్పాలి. అందుకే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పి అంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకులందరినీ ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారని చెప్పేసి దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సిబిఐ చరిత్రలో ఒక ముద్దాయిగా పేర్కోబడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడ నానా రాధాంతం క్రియేట్ చేసి
రచ్చ చేసి అరెస్ట్ చేయకుండా వెనక పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ సమయం వచ్చింది కదా, ఇంకో 4 రోజుల్లో 15 రోజులు 50 రోజుల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని మీరు అక్కడ జనాన్ని మొబిలైజ్ చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడ ఘోరాలు జరిగిపోతామని చెప్పి అక్కడంతా సృష్టించి మీరు కాపాడారు. దీనికి సమాధానం మీరు చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఎందుకు ఈ కేసు పురోగతి కాలేదు? పురోగతి ఎందుకు సాధించలేదు? ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. వివేకానంద రెడ్డి గారు అంటే మామూలు వ్యక్తి కాదు. చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి సోదరుడు. ఒక కాసి ఎంపీ చేశాడు. ఆయన అవారం ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తిని హత్య చేస్తే మరి ఇంతవరకు కూడా దాని మీద పురోగతి కాకుండా, ఆ కేసు ముందు జరగనకుండా ముందుకు సాగనకుండా ఎందుకు దీన్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మేము మొదటి నుంచి కూడా అంటున్నాం, ఆ టైమింగ్, హత్య కేసు టైమింగ్ మీరు చూస్తే ఒక కాసి. ఎందుకంటే కోడికత్తి డ్రామా ఒకసారి చూడండి ప్రజల్లో. ఎందుకంటే ప్రజలు కొంచెం టీం వారు కూడా ఈ పాత్ర దానిపైన కూడా కొంత విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లోని మనోభావాలను ఎలా రెచ్చగొట్టాలి, ఆ రెచ్చగొట్టిన ద్వారా ఓట్లు వేసుకోవాలా అన్న దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. మీరు ఉదాహరణకి కోడికత్తి డ్రామా కానీ చూస్తే, కోడికత్తి డ్రామా చూడండి. ఆయన అమ్మో చంపిపోయారు అని చెప్పి పెద్ద చేసి సోషల్ మీడియాలో అంతా ఫుల్గా ట్రోల్ చేసేసి తెర చూస్తే కోడికత్తి లేదు, చంపినాడు ఎవడు లేడు, ఆ కత్తి ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు కరెక్ట్గా ఎలక్షన్కి 50 రోజులు ఉంటుండగా చేశారు. ఇది ప్రజల యొక్క మనోభావాలు రెచ్చగొట్టి వాళ్ళ వైపు ప్రతిపక్ష నేతల మీద బురద జల్లి ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే విలువలు విశ్వసనీయత అంటారు. మరి ఈ కేసులోని మీ విశ్వసనీయత ఎక్కడుందో చెప్పాలి, మీ విలువలు ఎక్కడున్నాయో చెప్పాలి. మాట్లాడితే నా అక్క చెల్లెళ్ళు, నా ఆడపిల్లలు అంటారు. ఈరోజు నీ సొంత చిన్నాన్న కూతురు, ఒక ఆడబిడ్డ ఈరోజు వచ్చి ఇలా హత్య జరిగింది, దానికి న్యాయం చెప్పండి అంటే ఏ సమాధానం చెప్తారు? మరి ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి గౌరవం ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. మేము ఖచ్చితంగా సిద్ధం చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే ఉందో ఆ న్యాయ పోరాటానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేదలు పెద్దందారులు అంటారు. ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ పేదలకి పెద్దందారులకి గొడవ అంటున్నారు. మరి ఇందులో మాకు తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో హంతకులకు ప్రజలకి మధ్యన పోరాటం ఇది. ఒకవైపు హత్య చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి ఈరోజు ప్రజలకి ఈ పోరాటం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదేమి ఈయన అన్నట్టుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పేదలు పెద్దందారులు అంటారు. ఇది పేదలు పెద్దందారులు ఎవరు లేరు ఇక్కడ. పేదలు పెద్దందారుల కన్నా హంతకులకి ప్రజల మధ్యన గొడవ ఇది యుద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఎందుకంటే మీరు చూడండి, ఏ సభలోకి వెళ్ళినా సరే సభలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన ఉంటాడట. ప్రజలందరూ కూడా ఎవరంటే ప్రతిపక్ష నేతలందరూ కూడా పెత్తందారులు అంటారు. పేదలకి పెత్తందారులకి మధ్యన గొడవ అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం అలాగే అనుకోవట్లే. హంతకులకి ప్రజలకి మధ్యన ఇది యుద్ధం అనుకుంటున్నారు. ఇది మీరు గమనించండి. అందుకే ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది కనుక ఖచ్చితంగా ప్రజలు అదే విధంగా అనుకుంటారని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు సునీతమ్మకి
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడకి మద్దతు ఉంది. ఇన్ని రోజులు కూడా జరిగిన దాన్ని ఏదో ఎవరో చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు ఆ మధ్యలో పడి ఉండొచ్చు కొంతమంది. కానీ ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజానికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన క్లియర్ గా ఒక ఐడియాకి వచ్చేసారు. కనుక ఈరోజు సునీతమ్మకి 5 కోట్ల ప్రజానికం కూడా మద్దతు పలుకుతుంది. ఒక ఆడబిడ్డ ఆ తండ్రి హత్య జరిగితే ఒంటరి పోరాటం చేస్తుంది. ఎప్పుడు ఎక్కడా కూడా లేనటువంటి దారుణం ఏంటంటే తండ్రి హత్య చేశారని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తుంటే కూతురు పైన కేసులు పెట్టారు. ఎక్కడైనా దారుణం, ఇలాంటి దారుణం ఎక్కడ నుంచి చూసాం? సునీతమ్మ గారి మీద కేసు పెట్టారు. అలాగే అల్లుడు పైన కేసు పెట్టారు. అంటే వీళ్ళందరూ కూడా ప్రజలంటే చాలా చులకన భావన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందని చెప్పేసి. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఒకవైపు తండ్రి చనిపోయాడు, తండ్రిని దారుణంగా హత్య చేశారు. సొంత మనుషులు అనుకున్న వాళ్ళకే ప్రపంచం తెలియక ముందే వాళ్ళకి తెలిసింది. నేను మీరు గమనిస్తే ఒకసారి అవినాష్ రెడ్డి గారు తెల్లవారు 3 గంటలకే భారతిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పేసి ఆవిడ క్లియర్గా చెప్పింది. అందులో ఫోన్ డేటా లేదా? 3 గంటల నుంచే సంభాషణ జరుగుతుందని చెప్పేసి మరి దాని మీద విచారణ చేయించాలి కదా. తెల్లవారి ఎవరికి తెలియక ముందే గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి విజయసాయి గారు చెప్పారు. కనుక ఇటు వీళ్ళందరి పాత్ర పైన అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి కూడా వీళ్ళ పాత్ర లేకంటే ఏం లేదు. కనుక సునీతమ్మ గారికి 5 కోట్ల ప్రజానికం కూడా మద్దతు పలుకుతుంది.